మనకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మరి ప్రాధాన్యత ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే జోన్లోనే మనకు చాలా ఏరియా అంతా కూడా కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్ర, ఆంధ్ర ఇవన్నీ కూడా ఈ జోన్ కింద ఉంటుంది. ఇది మనకు రైల్వే అద్భుతమైనటువంటి దేశంలోనే ఒక మంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మనం పేరు తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైల్వే స్టేషన్ కూడా బాగా ఉండాలి, నేటి అవసరాలకు అనుగుణంగా ఉండాలి, గ్లోబల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. మన యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్కు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్కు డిజైన్ చేయడం జరిగింది, రీడిజైన్. దానికి చాలా పెద్ద బడ్జెట్ 715 కోట్లు 715 crores మొదటి దశలో ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి అనేక రకాలుగా ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు 1,97,000 మంది ప్రతిరోజు ప్యాసింజర్స్ వస్తారు ఇక్కడికి. ఎవ్రీ డే 1,97,000 ప్యాసింజర్స్ వస్తారు. వాళ్ళు వస్తూనే ఉండాలి, వాళ్ళు పోతూనే ఉండాలి. సుమారు 100 ట్రైన్లు రావాలి ఇక్కడికి. ఆ మధ్యలో మనము కన్స్ట్రక్షన్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెంట్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్. ఇంతమంది వస్తూ ఇంతమంది పోతూ వాళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్స్ కానీ, మీట్ అండ్ గ్రీట్ కానీ, లేకపోతే ట్రైన్లకు కానీ, మిగతా సిగ్నల్స్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సమాంతరంగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఇదేదో గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ కాదు. ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉన్నటువంటి స్థలంలోనే ఒక దిక్కు ట్రైన్లు నడుస్తూనే 1,00,000